నా భర్త వైపు వేరే ఆడది కన్నెత్తి చూస్తేనే ఊరుకోను. అలాంటిది నా చేతులతో మీ కూతురికిచ్చి పెళ్లి చేయమంటారా? ఎలా కనిపిస్తున్నారండి మీ కంటికి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్ పోరే. అట్టనే నీ మొగుణ్ణి జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉండుమే. లాయరు మేడం, ఇవి ఎన్న తెలియమా? నా కూతుర్ని నీ మొగుడు మానభంగం చేసినాడని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. నీ మొగుడే ఊరేసి చంపేసినాడని ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్. ఇవన్నీ కోర్టులో పెడితే ఐపీసీ సెక్షన్ 376 రేప్ అటెంప్ట్, సెక్షన్ నంబర్ 307 అటెంప్ట్ టు మర్డర్ అండ్ సావుకి ప్రేరేపించటం, లాస్ట్ అండ్ ఫైనల్ మర్డర్ చేసినారని సెక్షన్ నంబర్ 299 అండ్ 300 కింద కేసు పెడితే మినిమం లైఫ్ పడతాది. కానీ నేను హోమ్ మినిస్టర్ని కదా, కండిపా ఉరిశిక్ష వేయిస్తా. నీ మొగుణ్ణి నా అల్లుణ్ణి చేసి పానాలతో ఉండనిస్తావో లేదా ఉరితాడుకు ఏలాడదీసి తెల్లసీర కట్టుకుంటావో తేల్చుకో. రెండే దినాల్లో నిశ్చితార్థం, అప్పురం పెళ్లి. నీ మొగుణ్ణి పెళ్లి కొడుకుని చెయ్యి, సరియా? మేడం, వీటిలో మొత్తం వెతకండి. అలాగే మేడం. మీరందరూ పక్క చూడండి.
వద్దమ్మా, వెళ్తే నువ్వే బిడ్డను చూపించిన దాని అవుతావు. ఏయ్, పాప ఇల్లడా? అది పక్క వీట్ల పాప. పోలాం పదండి. గుర్తుండాది కదా, ఎల్లుండే నిశ్చితార్థం. మళ్ళా ఆడగలుగుతాం, సరియా? అత్తయ్య, పాప, మావయ్య. శాంతి పూజ జరిపించి పాపని మధుగారి చేతుల్లో పెట్టే వరకు ఈ గండాలు ఇలా వెంటాడుతూనే ఉంటాయి. వెంటనే పూజకి ఏర్పాట్లు చేయించండి అత్తయ్య. అలాగేనమ్మా, పంతులు గారితో మళ్ళీ మాట్లాడతాను. తొందరగా పూజకి ఏర్పాట్లు చేయమని చెప్తాను. హలో, అవునా? పాప కనిపించకపోవడం అబద్ధమా? వాళ్ళ దగ్గరే ఉందా? సరే, ఇప్పుడే ఈ విషయం మేడం గారికి చెప్తాను. ఫోన్ కలవట్లేదేంటి? వెంటనే ఈ విషయం మేడం గారికి చెప్పాలి. పెద్దమ్మ వాళ్ళు శ్రీశైలం రోడ్లో వెళ్తున్నారంట. గురూజీ శ్రీశైలం వెళ్ళి దేవుడికి అభిషేకం చేస్తే గానీ మనకి చిక్కులు విడవవు అని చెప్పారంట.
మనం ఇక్కడి నుంచి తొందరగా మన ఊరు వెళ్ళిపోయి రేపే శాంతి పూజ జరిపించాలని గురూజీ మరీ మరీ చెప్పారంట. పదండి అన్నయ్య, ముందు నువ్వు పద. கண்ணீர் எதுமே வேண்டா. சந்தோஷம் சந்தோஷம் மட்டும்தான் ఉండాలా. కన్నీరు అవరి కళ్ళల్లో కారాలా. పురించిదా? అర్థమైందమ్మా. ముహూర్తం పెట్టుకొచ్చినాను కదా, అంగ ముహూర్తానికే నిశ్చయం జరుగుతాది. అప్పరం కళ్యాణము జరుగుతాది. అప్పరం ఆట ఆడుకుంటానమ్మా. ఆ ఇంట్లో అడుగు పెట్టి ఒక్కొక్కరితో ఆడుకుంటా. ఇంటి కోడల్ని కాదు, తల కొరివి పెట్టే కొరివినవుతా. ఆమా, నా పొన్నంటే ఇంత మాదిరిదా ఉండాలా. మేడం మేడం ఎన్నా అవును, చూసావా అమ్మా, వాళ్ళకసలేమీ తెలియనట్టు ఎంత నాటకం ఆడారో. ఇంత మాదిరి ఏదో యోచన చేస్తారని ముందే ఊహించా. పాప కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కేసు కుడతారా? లేదు మేడం. డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు కదా? ఇల్లే మేడం. సరే, నువ్వు పో. సరే మేడం. నిజంగా పాప కనిపించకపోయి ఉంటే ఇంత మాది ఊరికనే ఉందిరా. ఎల్లే, పాప అవరతానే ఉండాది. సరే, ఏడ దాసుకుందరో ఎంతకాలం దాసుకుందరో చూసుకుందాం. నువ్వేమీ కవలపడాదుమే. వాళ్ళాట వాళ్ళు ఆడినారు కదా, మన ఆట ఎట్లుండనో మనము ఆడి చూపించుదాం. మొదలు వాడు నిన్ను కళ్యాణం చేసుకోవాలా, అప్పురం ఆ బిడ్డ సావాలా. ఎన్నప్ప, 4 దినాలు నాను చెన్నై వందు లేను గదా అని తమిళ హోమ్ మినిస్టర్ని కాకుండా పోయినానా ఏమి? మరి అంద మాదిరి జాస్తిగా తోకూపుతున్నారేమి? నాను ఎన్న సొన్నా అదిదా జరగాల. ఆఖరిసారి చెప్తాండా, మళ్ళా మళ్ళా చెప్పేదే ఇల్లే. ఆ టెండర్ నా మడిసికే రావాలా. పొరింజిదా? మురుగా, మురుగా మేడం. అయ్యార్ని పిలవమని సొన్నే. అవరు వందాచా? వస్తున్నారు మేడం, దారిలో ఉన్నారు. సరి, పో. రెడ్డి గారు నమస్కారం. నమస్కారం పంతులు గారు, బయలుదేరారా? ఇదిగో అక్కడికే వెళ్తున్నాను. అయ్యా, మరి వాళ్ళు తమిళ వాళ్ళు అంటున్నారు, తెలుగు సంబంధం ఓకేనా? అసలే వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. ఆ సంబంధాల కోసమే ఇక్కడికి వచ్చారు పంతులు గారు. మీరు ఒక మంచి సంబంధం చూడండి, మాట రాకూడదు. దాని గురించి మీరేం కంగారు పడకండి, అదిరిపోయే సంబంధం కుదుర్చుకుని వస్తాను. మీరు నా ఫోటో ఒకటి వాళ్ళకి పంపించండి. అసలే హోమ్ మినిస్టర్ అంటున్నారు కదా, కన్ఫర్మేషన్ లేదే లోపలికి వదలరు. మళ్ళా నేను నానా పాటలు పడాల్సి వస్తుంది. అలాగే. నీలో విడు విడు విడు
మేడం గారు వెయిట్ చేస్తా ఉన్నారు. రండి పంతులు గారు. హ్మ్. మేడం అయ్యారు వందాచా. నమస్కారం అమ్మా. ఉకారంగా అమ్మా, గోవిందరెడ్డి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇక మీ అమ్మాయి పెళ్ళైపోయినట్టే. మీరు నిశ్చింతగా ఉండండి. పెళ్ళి ఈ అమ్మాయికే కదమ్మా? ఏమి ఇద్దరూ ఒరే మాదిరి ఉండారని చూస్తుండారా? కవల పిల్లలు. పెరియ పొన్ను మమ్మల్ని వదిలిపోయినది. కళ్యాణం చిన్న పొన్ను కనిమొడికి. ఒక బిడ్డ దూరమైనా అచ్చం అలాంటి బిడ్డను ఇంకొకరినిచ్చి ఆ లోటు లేకుండా చేశాడా దేవుడు. బాధపడకండమ్మా. నా పెళ్ళైపోతే మా అమ్మ బాధ, మా అందరి బాధ తీరిపోతుందిలేండి పంతులు గారు. చెప్పండమ్మా, ఎలాంటి సంబంధం కావాలి? పెళ్లి కాని సినిమా హీరోలు ఉన్నారు, పిల్ల దొరకని ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు. లేదు పొలిటికల్ సంబంధమే కావాలంటే బోల్డ్ ఉన్నాయి. ఏది కావాలో మీ ఇష్టం, చూసుకోండి. ఇల్లే వద్దా? అదేంటమ్మా, సంబంధం చూడటానికే కదా పిలిపించారు. ఆల్రెడీ సంబంధం ఇరుక్కు. మీరు మంచిగా కళ్యాణం జరిపిస్తే చాలు. ఎదిగో ఏం పయ్యదా. ఇదేంటి మధుబాబు ఫోటో చూపిస్తున్నారు? మధుబాబుకి పెళ్ళైపోయి పాప కూడా పుట్టింది కదా. ఇంత హోమ్ మినిస్టర్ అయ్యండి కూడా పెళ్ళైపోయినోడిని అల్లుడిని చేసుకోవాలనుకుంటుందేంటి? బుర్రగాని పోయిందా ఏంటి? ఎట్టుండాడు పయ్య? బాగున్నాడమ్మా. నిశ్చితార్థం పెళ్లి ఘనంగా జరిపించాలా? అలాగేనమ్మా. మురుగా ఇందా వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నిన్ను గొప్ప సంబంధం మాట్లాడుతూ కూర్చోండి రా బాబు. పంతులు నిలు. ఆ ఫోటో చూసినాక ఉంగల్ ముఖంలో ఏదో డౌట్ మాదిరి నన్ను పాత్త. ఎన్న ప్రశ్న? ఆ ప్రశ్న లేదు, సమాధానం లేదు. అబ్బాయి చాలా బాగున్నాడమ్మా, అందుకే అలా చూస్తూ ఉండిపోయాను. అంతేనమ్మా. అప్పుడియా? పో. ఈ பைய நல்ல இருக்குன்னு சொன்னாரு. எப்படி இருக்கு? நல்லா இருக்குதானே? వాడు బాగున్నాడా బాలేడా అని ఆలోచించడానికి నేనేం కాపురం చేయడానికి పెళ్లి చేసుకోవడం లేదమ్మా. ప్రతీకారం తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాను. వాడు ఎంత అందంగా ఉన్నా నా అక్కని చంపిన రాక్షసుడు మాత్రమే కనిపిస్తాడు. వాణ్ణి వాడి కుటుంబాన్ని నాశనం చేసేదాకా నేను నిద్రపోను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మయ్య, ఆ రాక్షసి నుంచి దూరంగా వచ్చేసాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది రా గౌరవ్. రానా? నన్ను రా అంటావా? అవునరా.